తెలంగాణలో ప్రజాపాలన ఎందుకు పోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, రాహుల్ ను ప్రధాని చేస్తామని అన్నారు. జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటావా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సావు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలి అనేటువంటి నేను ఈ వేదిక మీద నుంచి నిలదీయదలుచుకున్నా. నీకు సిగ్గు శరము ఏమైనా ఉన్నదా ఈ మాట మాట్లాడడానికని? నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల భైరవుడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమున్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయితే పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా? నేరెళ్ల దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల భైరవుడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల భైరవుడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల భైరవుడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్న పాపాల భైరవుడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల భైరవుడు రావాలని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే అటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి చరిత్రల కేసీఆర్ గారు, జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు
నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ రెండోసారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజా పాలనను ప్రజలకు అందిస్తామని ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది మీది. ఈ రోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం.